హలో, అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ గ్రీన్‌ల్యాండ్ 2 మైగ్రేషన్ 2026 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ పార్ట్ 1 గ్రీన్‌ల్యాండ్ 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా మీరు చూడకపోతే ఆ మూవీ చూడండి. ఆ మూవీ తర్వాత ఈ మూవీ చూడండి. ఎందుకంటే పార్ట్ 1 నుంచి కంటిన్యూషనే పార్ట్ 2 కూడా చేశారు. పార్ట్ 1లో ఆకాశం నుండి పెద్ద పెద్ద ఉల్కలు భూమి మీద పడుతూ ఉంటాయి. వాటి వల్ల భూమి అంతా నాశనం అయిపోతుంటది. అలాగే ఆ పెద్ద పెద్ద ఉల్కలు భూమి మీద పడి బిల్డింగ్లు పడిపోతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా చనిపోతూ ఉంటారు. రెస్క్యూ టీమ్ ఆ జనాల్ని ఒక ప్లేస్ నుంచి సురక్షితమైన ప్లేస్కి పంపిస్తూ ఉంటారు. అలాగే మన హీరో జాన్ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఫ్యామిలీని మిస్ అయిపోతాడు. మళ్ళీ ఫ్యామిలీని కలిసి తర్వాత వాళ్ళని ఎలా సురక్షితమైన ప్లేస్కి చేరుకున్నాడు అనేది పార్ట్ 1లో చూపిస్తారు. పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూషన్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ ఎక్కడైనా దూరంగా ఒక సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్లాలనుకుంటాడు. జాన్ తన ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అన్ని చోట్ల ఉల్కలు పడుతూ ఉంటాయి. అలా జాన్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అండ్ ఇంకా సేఫ్ ఫేస్కి ఎలా తీసుకెళ్ళాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అది చూడడం కూడా బాగా ఉంటాయి. దాంతోపాటు మరి బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉండవు, కానీ అవి ఉల్కలు పడుతున్నప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అండ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే ప్రమాదాలు చాలా నీట్గా చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగుంటాయి. అంటే ఉల్కలు పడటం ఒక్కటే కాదు, దాని మీద పడ్డాక భూమి మీద ఎలా కంపిస్తాయి అనేది కూడా ఆ సీన్స్ చూపిస్తారు. అవి బాగుంటాయి. దాంతోపాటు సముద్రంలో ఒక సునామీ సీన్ ఒకటి చూపిస్తారు. చూడడానికి బాగుంటుంది. ప్రకృతి ఒక్కసారిగా విలయతాండం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో కొన్ని షార్ట్స్ చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour 40 minutes ఉంటుంది. వాళ్ళు అనుకున్న పాయింట్కి సింపుల్గానే ఎంజాయ్ చేస్తాడు. మరీ రందీగా సాగతీయకుండా మరి బోరింగ్ సీన్స్ అట్లాంటి ఏం పెట్టలేదు, కానీ వాళ్ళు అనుకున్న స్టోరీకి సింపుల్గానే తీసుకెళ్తాడు. ఈ మూవీలో ఆకాశం నుంచి పెద్ద పెద్ద ఉలుకులు పడుతూ ఉంటాయి అండ్ భూమి కంపిస్తూ ఉంటుంది. దాంతోపాటు సముద్రంలో కూడా సునామీ కూడా వస్తాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాదు. కానీ జాన్ ఫ్యామిలీ పక్కన ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కానీ జాన్ ఫ్యామిలీ ఒక్కటే మిగిలింది. ఇంకా క్లైమాక్స్లో జాన్ ఫ్యామిలీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి రీచ్ అవుతారు. ఆ ప్లేస్ ఏంటి, అది ఎక్కడ రీచ్ అయ్యారు ఏంటి అనేది క్లైమాక్స్లో చూపిస్తారు. అది చూడడం కూడా బాగుంటుంది. ఒక మంచి ఎమోషనల్ పాయింట్ని ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో జాన్ క్యారెక్టర్ బాగుంటుంది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చిన ట్విస్ట్ పెట్టారు. చూడడం కూడా బాగుంటుంది. కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటుంది అండ్ టెక్నికల్గా అసలు పర్లేదు, బాగుంటుంది. ఆకాశం నుంచి ఆ ఉలుకులు పడటము, సముద్రంలో సునామీ రావడం, ఈ షార్ట్ నుంచి చాలా బాగా పిక్చర్ చేశారు. అది చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చితే చూడండి. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.